చూడండి మళ్ళీ ఒక నోట్ అయితే వేస్తున్నాను. 2 నోట్స్ పడైపోయాయి అనమాట. కాకపోతే వాటర్ చేంజ్ చేశానండి, ఎందుకంటే అంటే కలర్ వాటర్లో ఉన్న కలర్ మళ్ళీ దీనికి ఏమైనా స్ప్రెడ్ అవుతుందా అని చెప్పేసి దీన్ని అయితే వాటర్ చేంజ్ చేసేసి మళ్ళీ వెయిట్ చేసేసి బేకింగ్ సోడా వేసేసి మళ్ళీ నోట్ని అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే దీనికి హెవీగా ఏం లేదు కలర్, సో అందుకే కొంచెం తీసుకున్నా. ఒక 5 నిమిషాలు ఉంచేసి తీసేస్తా. చూడండి ఇక్కడ స్ప్రెడ్ అయిపోయింది కదా, ఇక్కడ ఎక్కువ డార్క్నెస్ ఉండేయండి. ఈ హీట్ చేసిన వాటర్లో వేయడం వల్ల ఇక్కడ ఉన్న కలర్ అంతా స్ప్రెడ్ అయిపోయి రిమూవ్ అయిపోతుంది అనమాట. మీరు చెక్ చేసేసుకోవచ్చు. పైసలు ఊరికే వస్తాయా చెప్పండి, ఎంతో కష్టపడితే కానీ రూపాయికి రూపాయి పొదుపేసుకుంటున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగితే మాత్రం మనం అనవసరంగా బాధపడి అయ్యో పాడైపోయాయని పక్క పెట్టడం కంటే ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తోని మనం మళ్ళీ మనీని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చి మనం వాడుకోవచ్చు అనమాట. మన అవసరాలకు కూడా యూజ్ అవుతాయి అనమాట, అంతే కదా. సో చూడండి మీరు కొంచెం ఇక్కడ వాటర్ కలర్ చేంజ్ అయ్యి అబ్జర్వ్ చేశారా మీరు? ఒక 2 మినిట్స్ తర్వాత తీసేస్తా. వేడిగా ఉన్నాయి కొంచెం వాటర్. ఇంతకుముందు పెట్టిన నోటు చూడండి, పర్వాలేదు, నాకైతే వర్కింగ్ అవుతుంది, ఇవి వాడుకోవచ్చు మనం అని చెప్పేసి అనిపించింది అనమాట. ఇంతకుముందు అయితే మరీ హెవీగా ఉండేయండి, బట్ ఓకే, కాసేపు ఇది ఫ్యాన్ కింద పెట్టేశారనమాట. సో ఓకే, నాట్ బ్యాడ్. తీసేస్తున్నా నేనైతే. చూడండి మీరు బౌల్లో ఉన్న వాటర్ అనేది చూడవచ్చు ఎంత కలర్ వచ్చేసిందో. ఎట్ ది సేమ్ టైం నోటుకున్న కలర్ అంతా కూడా వెళ్ళిపోయిందనమాట. మరీ హెవీగా లేకుండా కొంచెం ఎక్కడైతే థిక్నెస్ ఎక్కువ ఉందో అక్కడ మాత్రమే ఉందండి, రిమైనింగ్ అంతా రిమూవ్ అయిపోయిందనమాట. సో ఒక్కసారి చూడండి, నేను డ్యామేజ్ చేసేసుకున్న 2 నోట్స్ అయితే ఓకే నేను వాడుకోవచ్చు అనే పరిస్థితికి వచ్చాయన్నమాట. వీటిని కాస్త డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫైనల్ లుక్.